టెనెంట్స్ నుండి ఒకరు ఓనర్ అవడానికి బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ పెట్టారు. ఈ టాస్క్ కి సంచాలకుగా ప్రియ వ్యవహరించింది. ఈ టాస్క్ అయితే చాలా బాగా ఆడారు అందరూ అండ్ చాలా గొడవలు కూడా అయినాయి. ఈ టాస్క్ లో ఫస్ట్ రౌండ్ లో ఫ్లోరా గారు అయితే చాలా బాగా ఆడారు అనిపించింది. తన దగ్గర ఎటువంటి బాల్స్ లేకపోయినా సరే అందరి దగ్గరికి వెళ్ళి అవి లాక్కోవడానికి చాలా ట్రై చేశారు అండ్ చాలా బాగా డిఫెండ్ చేసుకున్నారు. కానీ ఈ రౌండ్ లో తన దగ్గర ఏమీ లేకపోవడంతో ఫ్లోరా గారు అయితే ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ రౌండ్ సంజన ఆడకుండా గివ్ అప్ అయితే ఇచ్చేసింది. ఇలా గివ్ అప్ ఇవ్వడం అయితే కరెక్ట్ కాదనిపించింది. కానీ ఈ గివ్ అప్ ఇవ్వడానికి కారణం అయితే నాకు చాలా బాగా నచ్చింది. తను ఆల్రెడీ కెప్టెన్ అయిందని, లాస్ట్ వీక్ మొత్తం లగ్జరీగానే ఉందని, ఈ వీక్ ఓనర్ గా తను కాకుండా ఇంకెవరైనా వెళ్తే బాగుండునేమో అని ఆలోచించి గివ్ అప్ ఇచ్చేసింది. ఈ కారణం అయితే నాకు బాగా నచ్చింది అండ్ బాగా ఆనెస్ట్ గా ఉన్నట్టు అనిపించింది. కానీ టాస్క్లో గివప్ ఇవ్వడం అయితే కరెక్ట్ కాదనిపించింది. అండ్ నెక్స్ట్ సుమన్ శెట్టి గారు అయితే చాలా కామెడీ చేశారు. అండ్ సుమన్ శెట్టి గారు ఫస్ట్ అయితే సంజనాని కొట్టారు అండ్ సెకండ్ టైం సంజనాని అయితే కొట్టలేదు, తన టీ షర్ట్ని అయితే కొట్టాడు. కానీ ఈ కారణం మీద ప్రియా సుమన్ అయితే ఎలిమినేట్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. నాకైతే ప్రియా సుమన్ శెట్టికి అన్యాయం చేసినట్టు అనిపించింది. తను ఫస్ట్ టైమే కొట్టాడు, సెకండ్ టైం కొట్టకపోయినా సరే టాస్క్ నుంచి ఎలిమినేట్ చేయడం అయితే కరెక్ట్ కాదనిపించింది. ఈ టాస్క్లో సుమన్ శెట్టికి ప్రియా అన్యాయం చేసిందని ఎంతమందికి అనిపించిందో వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి.